చిరాకు పడక ఇలా చేస్తే నాకు మండుకొస్తుంది తెలుసా? మండుకొస్తుంది నీకెప్పుడు మండు రావడం తప్ప నీకేమన్నా ఏం రావా? అదొక్కటే తక్కువ మన మొహాలకి. ఏంటమ్మా ఏం తక్కువ మన మొహాలకి? అయినా మీ అన్నయ్య కన్నా ఏడాది ముందే కదా మన పెళ్ళైంది. అయినా ఏం లాభం? పిల్లలు లేరు గిల్లలు లేరు. గోవిందం ఇలా కసరబట్టే నువ్వు అక్కడ నేను ఎక్కడ. ఏంటి నీ నస పెట్టడం కాదు కలుపు, నువ్వే ఆలోచించు. మనకు కూడా బుల్లి బాబో పాపో పుడితే ఎంత బాగుంటుంది. ఎంచక్క వాళ్ళని ముద్దు చేయొచ్చు, రోజు బోధింపించచ్చు, జోలపాట పాడి ఏంటి చక్క నిద్రపుచ్చు. అర్ధరాత్రి పూట లేచి నీకు ఊమనే ఏడ్చారనుకో వీపు విమానం మొత్తం మోగించచ్చు. లేకపోతే ఏంటి, తాను దూర సందులేదు కాని మెడకు డోలు అన్నట్టు ఇప్పుడే మనకి పిల్లలా? ఏమక్కర్లేదు. నీకు అక్కర్లేదేమో గాని నాకు కావాలి. నీకు కావాలంటే నువ్వే కను, ఎవరొద్దన్నారు? అయినా ఈ విషయంలో దేవుడు మగాళ్ళకి అన్యాయం చేశాడు కలుపు. అయితే ఆ దేవుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోపో. పిల్లలు కావాలట, పిల్లలు. ఇదిగో ఇవెక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉంటే నా బొంద ఇంకెక్కడి నుంచి పుడతారు పిల్లలు. ఏంటి సణుగుతున్నా? అబ్బే ఏమీ లేదు, అలా కదలకుండా పడుకుంటే అలసిపోతావని వేడి వేడి టీ తీసుకొద్దామని. ఈ టైంలో నాకు అల్లం టీ తాగడం అంటే ఇష్టం అని తెలుసు కదా, వెళ్ళి తీసుకురాపో. ఎందుకు తీసుకురాను? తప్పకుండా తీసుకొస్తాను. నా ముద్దులు పెళ్ళాను కదా, నీకు అల్లం టీ తీసుకురావడం కన్నా నాకు వేరే పని ఏముంది. డెఫినెట్ గా తీసుకొస్తాను, ఓకేనా? ఓయ్ అవి పెట్టేసి వెళ్ళు. ఓకే పడుకో. నమస్కారం సార్. ఎవరు? నా పేరు కోటి సార్. డ్రైవర్ కావాలని మీరు పేపర్లు ఇచ్చిన ప్రకటన చూసొచ్చాను సార్. ఇంతకు ముందు పనిచేసిన అనుభవం ఉందా? 25 ఏళ్లుగా డ్రైవింగ్ చేస్తున్నాను సార్. అది తప్ప నాకు ఇంకేం తెలీదు. ఓకే, నీ లైసెన్స్ ఏది? ఇదిగోండి సార్. కోటేశ్వరరావు. అవును సార్, కానీ అందరూ నన్ను కోటి అని పిలుస్తూ ఉంటారు. చూడు కోటి, మా కంపెనీకి అనుభవంతో పాటు నమ్మకమైన డ్రైవర్ కావాలి సార్. నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే మనిషిని సార్. ఇంతకుముందు ఎక్కడ పనిచేశావు? ఒక ట్రావెల్ కంపెనీలో పనిచేశాను. మరి ఆ ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టావు? వాళ్లే వెళ్ళిపోమన్నారా లేక నువ్వే రిజైన్ చేశావా? నేనే రిజైన్ చేసి వచ్చేశాను. కారణం తెలుసుకోవచ్చా? నేను చేయని తప్పుకి నన్ను దోషి అని నిందించారు. నా మీద నమ్మకం లేని చోట నాకు పనిచేయడం ఇష్టం లేకే నేనే వచ్చేశాను. గుడ్, నీ ఆత్మాభిమానం నాకు బాగా నచ్చింది కోటి. అందుకే నీకు మా కంపెనీలో ఉద్యోగం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రేపు ఉదయం 6 రెడీ అయ్యి వచ్చేసాయి. మనం వెంటనే బయలుదేరాలి. ఎక్కడికి సార్? వైజాగ్. విశాఖపట్నమా? మాకు డ్రైవర్ కావాల్సింది వైజాగ్ బ్రాంచ్కే. క్షమించండి సార్, వైజాగ్ అయితే నేను రాలేను సార్. అదేంటి, ఇప్పుడే కదా థ్యాంక్స్ కూడా చెప్పావు? అవును సార్, ఈ ఉద్యోగం ఇక్కడే అనుకుని థ్యాంక్స్ చెప్పాను. వైజాగ్ అంటే నాకు కుదరదు సార్. ఏ, వైజాగ్ అయితే ఏమైనా ప్రాబ్లమా? దయచేసి వివరాలు అడగద్దు సార్. మీరిచ్చిన ఆఫర్ని కాదన్నందుకు నన్ను క్షమించండి. ఉంటాను సార్. మీరా? నేను కూడా టీచర్. లోపలికి రండి, కూర్చోండి. అమ్మా. నమస్కారం అండి. నమస్తే బాబు, కూర్చోండి. మా డాడీ. అర్చన, మీరు మాట్లాడుతూ ఉండండి అమ్మా, నేను కాఫీ తీసుకొస్తాను.
మొన్న జరిగిన దానికి నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు తాకూడదని ఒట్టు పెట్టుకున్నాను. చాలా సంతోషం. ఇది చెప్పడానికేనా? కాదు, మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. బిజినెస్ పని మీద నేను చెన్నై వెళ్తున్నాను. అందుకని మా లల్లిని 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటారేమోనని. అయ్యయ్యో, ఈ మాత్రానికి అంతలా అడగాల బాబు? 2 రోజులు కాకపోతే 4 రోజులు ఉంటుంది. ఏం లల్లి? 2 డేసే డాడీ. 2 డేస్ అంటే 2 డేసే. తప్పకుండా 2 డేస్లో వచ్చేస్తాను. మరి నువ్వు మాత్రం అల్లరి చేయకుండా బుద్ధిగా గుడ్ గర్ల్ గా ఉండాలి. ఓ, నేనెప్పుడు గుడ్ గర్ల్నే. లల్లీ ఈస్ ఆల్వేస్ గుడ్ కదా టీచర్? లల్లీ బట్టలు అవి ఈ బ్యాగ్ లో ఉన్నాయి. వదిలేయండి, అన్నీ నేను చూసుకుంటాను కదా. నేను ముందే చెప్పాను కదా డాడీ, మా టీచర్కి నేనంటే బోల్డ్ ఇష్టం. ఏమీ అనుకోదు, అన్ని నేను చూసుకుంటాను కదా అంటుంది. ఇదిగో, ఇలాంటి అల్లరే చేయకూడదు. పర్లేదులేండి, లల్లి అల్లరంటే నాకు కూడా ఇష్టం. చూసావా డాడీ, నేను మా టీచర్ ఒకటే పార్టీ. ఓస్ గడుగ్గాయి, అప్పుడే పార్టీ మార్చేసావు. నేనేం పార్టీ మార్చలేదు, నేనెప్పుడు మా టీచర్ పార్టీనే కదా టీచర్? వెళ్ళొస్తానండి. మంచిది బాబు, వస్తానండి. మొన్న జరిగిన దానికి మరోసారి సారీ చెప్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు మళ్ళీ సారీ చెప్పే పని చేయరని ఆశిస్తున్నాను. వస్తానండి. బాయ్ రా. బాయ్ డాడీ. తండ్రి, మా కోడలి కడుపున పండంటి మగబిడ్డ పుట్టాలి. నా మనవడితో నేను సంతోషంగా ఆడుకోవాలి. బుడిబుడి నడకలతో, వచ్చిరాని మాటలతో నానమ్మ నానమ్మ అంటూ వాడు నా చిటికిని వేలు పట్టుకుని తిరుగుతూ ఉంటే కళ్ళారా చూసి పొంగిపోవాలి. కల్పన, ఇంతకీ నేను నా మనవడి చేత ఏమని పిలిపించుకోవాలి? ముద్దు ముద్దుగా నానమ్మనా, మోడ్రన్ గా గ్రానీ అనా? అబ్బో, నీ కోడలు నెలతప్పిందని తెలిసిన దగ్గర నుంచి నీ కాలు నేల మీద నిలుస్తున్నట్టు లేదే. నిజం చెప్పావే. ఎప్పుడెప్పుడు మనవడు పుడతాడా, ఎప్పుడెప్పుడు వాడి ముద్దు ముచ్చట్లు చూసి మురిసిపోతానా అని తెగ ఆరాటంగా ఉందే. ఆ ఉంటుంది. ఆవిడ గారు తన బిడ్డని నీ చేతికిస్తే కదా. ఎందుకివ్వదు? వాడు నా మనవడు, ఈ వంశానికే వారసుడు. ఏంటన్నపూర్ణం గారు, బాగున్నారా? రండి, కూర్చోండి. ఏంటి అన్నపూర్ణమ్మ గారు, అప్పుడే పుట్టబోయే వారసుడు గురించి కళ్ళు కంటున్నారా? ఆ వెలిగిపోతున్న మొహం చూస్తుంటే తెలియడం లేదు. ఆ దేవుడు పుట్టబోయే బిడ్డ తల్లి కడుపులో 9 నెలలు ఉండాలని రాసిపెట్టాడు గాని, లేకపోతే ఈ పాటికే మనవణ్ణెత్తుకుని ఎగిరి గంతులేసేది కాదు. చాలేమ్మా బడాయి, మీరు మాత్రం మీ కోడలు నెల తప్పి ఓ మనవణ్ణో మనవరాల్లో ఇస్తుంటే పొంగిపోరా ఏమిటి? ఎందుకు పొంగిపోము, శుభ్రంగా పొంగిపోతాం. కానీ ఆ ఛాన్స్ ముందుగా మీరు కొట్టేశారు. మనసారా అభినందించి వెళదామని వచ్చాం. చాలా సంతోషం. కల్పన, అందరికీ కాఫీలు తీసుకురా. ఫోన్లేండి, మీ కూతురికి పెళ్ళై 7 ఏడాది దాటినా ఏ విశేషమూ లేకపోయినా నీ కోడలు మాత్రం నేను త్వరలో నానమ్మని చేస్తుంది. మీకు వారసుని ఇవ్వబోతోంది. పుట్టేది ఆడో మగో ఎవరికి తెలుసు? నాకు తెలుసు, పుట్టబోయేది ఖచ్చితంగా మనవడే. అబ్బో బడాయి. అవును, బడాయి అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, నా కోడలి కడుపులో ఉంది నా మనవడే. అవును గాని కోడలు నెలతప్పిందని సంబరపడిపోవడమేనా, లేక అచ్చట్లు ముచ్చట్లు జరిపించడం ఏమైనా ఉందా? బావుందమ్మా, నెల తప్పింది ఇప్పుడే సీమంతం చేయించమంటారా ఏమిటి? ఇంకా సీమంతం చేయడానికి చాలా టైం ఉంది కానీ ఇప్పుడు మాత్రం నీ కోడలికి గుట్టుగా ఇంత చలివిడి చేసి పెట్టు. దొంగ చలివిడి తింటే చలవ చేస్తుంది అంటారు. దొంగ చలివిడంటే? ఏం ఆడపిల్లవే, అది కూడా తెలీదా? ముత్తైదులందర్నీ పిలిచి
7వ నెలలోనూ 9వ నెలలోనూ సీమంతం చేసి చలిమిడి తినిపిస్తారు. దాన్ని బంతి చలిమిడి అంటారు. అంటే కడుపుతో ఉన్న ఆడపిల్లతో పాటు పేరంటాలందరికీ పెట్టేదన్నమాట. మరి దొంగ చలివిడి 3వ నెల దాటకముందే నీళ్లోసుకున్న ఆడపిల్లకి గుట్టుగా ఇంట్లో రహస్యంగా తినిపిస్తే దాన్నే దొంగ చలివిడి అంటారు. ఎందుకలా తినిపించడం? అలా తినిపిస్తే కడుపులో ఉన్న బిడ్డకి చలవ చేస్తుందని, ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకం. ఓహో. అన్నపూర్ణమ్మ, ఆ వేడుకకు పిలవకపోయినా పర్వాలేదు గాని సీమంతం ఫంక్షన్కి మాత్రం కాలనీ వాళ్ళందర్నీ పిలవాలి, ఘనంగా జరిపించాలి. ఏమ్మా సౌందర్య, బావున్నావా? కడుపుతో ఉన్నదానివి ఒంటరిగా తిరగకూడదమ్మా, నీడ పట్టునే ఉండాలి. ఏంటో ఈ కాల పిల్లలు పాత పద్ధతులు పాటించమంటే విసుక్కుంటారు. పాతైతేనేం కొత్తైతేనేం ఎవరు చెప్పినా బాగుండాలనే కదా. ఇంతకీ సీమంతం ఎన్నో నెలలో చేద్దామనుకుంటున్నారు? 7వ నెలలోనా 9వ నెలలోనా? సీమంతమా? ఎవరికి? ఇంకెవరికమ్మా? నీకే. నీకంత శ్రమ అవసరం లేదు. అంటే సీమంతం నీ పుట్టింట్లో చేసుకుంటావా? పుట్టింట్లోనూ చేసుకోను, అత్తింట్లోనూ చేసుకోను. అదేంటి, ఇక్కడ అక్కడ చేసుకోవా? అసలు సీమంతమే చేసుకోవా? చేసుకోను. ఎందుకమ్మా? ఎందుకంటే సీమంతం చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు నేను అబార్షన్ చేయించుకొని వస్తున్నాను కాబట్టి. రాధా, ఏమండి, మంచినీళ్ళు. వెళ్ళిన పని ఏమైందండి? ఉద్యోగం దొరికిందా? లేదు రాధా. అదేమిటండి, పేపర్లో డ్రైవర్ కావాలనే ప్రకటన చూసే కదా మీరు వెళ్ళారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న మీకే ఉద్యోగం ఇవ్వను అన్నారా? వాళ్ళు ఇవ్వమని లేదు, నేనే వద్దని వచ్చేశాను. ఎందుకండి? ఉద్యోగం చేయాల్సింది ఇక్కడ కాదు, వైజాగ్లో. అందుకే వద్దని వచ్చేశాను. పోన్లేండి, ఈ ఉద్యోగం కాకపోతే మరొక ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగం దొరికినా దొరక్కపోయినా జీవితంలో మళ్ళీ వైజాగ్ వెళ్ళను. వైజాగ్ ఏం పాపం చేసిందంట? రాధా, ఈ అమ్మాయి ఇక్కడెందుకుంది? అది కాదండి, పాపం వాళ్ళ డాడీకి చెన్నైలో ఏదో పని ఉందంట. 2 రోజులు మన ఇంట్లో ఉంచుకోమంటే. అంటే ఉంచేసుకోవడమేనా? మొన్న రాత్రి నీ కళ్ళారా నువ్వే చూసావు కదా ఆ మహానుభావుడు ఏ కండిషన్లో ఉన్నాడు అని. నాన్న, లల్లిని నేనే. బాగుందండి. అతను తాగి పడిపోవడానికి పాపను మన ఇంట్లో ఉంచుకోవడానికి సంబంధం ఏముంది? ఉంది, చాలా సంబంధం ఉంది. జాలిబడి హెల్ప్ చేస్తే ఏకంగా పిల్లని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుతాడా? ఇవాళంటే మనం కనిపించాం, మరి ఇన్నాడు పిల్లని ఎక్కడ ఉంచాడట? నాన్న, లల్లి వాళ్ళ ఫాదర్ రిక్వెస్ట్ చేస్తే. చేస్తారమ్మా, అవసరం ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేస్తారు, ఇంకేమైనా చేస్తారు. ఇవాళ 2 రోజులు, రేపు 1 వారం రోజులు, ఆ తర్వాత వద్దమ్మా. నీకు ఇదివరకే చెప్పాను, పెంచుకుంటూ పోతే పరిచయాలు బంధాలుగా, బంధాలు పాసాలుగా, చివరికి ఆ పాసాలే మెడకు చుట్టుకుని శాపాలుగా మారతాయని. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా, వద్దు. టీచర్, నా కోసం మీరు గొడవ పడకండి, నేనే వెళ్ళిపోతాను. ఒక్కదాన్ని ఉండటం నాకు అలవాటే. లల్లి ఆగమ్మా,
ఏం పర్వాలేదు టీచర్, నా దగ్గర డూప్లికేట్ కీ ఉందిగా, వెళ్ళిపోతాను. నాన్న ప్లీజ్ నాన్న. అవునండి, మాట ఇచ్చాక ఇప్పుడు మీ ఇష్టం. అంత ఇష్టం లేకుండా ఏం ఉండమనక్కర్లేదండి. అంటే ఈవిడి గారికి బొట్టు పెట్టి లోపల రమ్మన్నాలా? ఏం అక్కర్లేదు, ఇంత పెద్ద గొంతేసుకొని తిట్టకుంటే చాలు. ఏయ్, నన్ను కాదు, మా టీచర్ని. నాకు వేరే పని లేదు మీ టీచర్ని తిట్టడం తప్ప. ఉండండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి. నాకేంటంట? కందకులేని దురద కత్తిపేటకెందుకన్నట్టు ఆవిడకి లేని బాధ నీకెందుకమ్మా? కల్పన, నీకు తెలియదే నా బాధ. ఒక్కరోజులోనే పుట్టబోయే వారసుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నెన్నో కలలు కన్నాను. నీకర్థం కాదే. వారసుడు మనవుడు పుడితే అల్లరు ముద్దుగా పెంచాలనే ఆశ నీకుందేమో కాని బిడ్డనెత్తుకోవాలనే కోరిక నీ కోడలకు ఉండి చేస్తే కదా. అయినా నీ పిచ్చిగాని మాటి మాటికి ఇలా జుట్టు ఎగరేసుకుని టిక్కు టిక్కు మరి సోకు చేసుకునే నీ కోడలు ఓపిగ్గా పిల్లల్ని కలడం, వాళ్ళని పెంచడం. అయ్యో సంబడం. పాపం కృష్ణ, ఈ సంగతి తెలిస్తే వాడెలా తట్టుకుంటాడు, ఏమైపోతాడు? ఏవీ అయిపోడు. మహా అయితే పెళ్ళం కడుపు తీయించుకుందని తెలియగానే మొదట చిందులు తొక్కుతాడు. ఆవిడగారు దబాయించో బతిమాలో బుజ్జగించేసరికి అంత కోపం తాటాకు మంటలా చల్లారిపోయి నోరు మూసుకుంటాడు. మర్నాటి నుంచి యథాప్రకారంగా ఆవిడగారి కొంగు పట్టుకుని తిరుగుతుంటాడు. పెళ్ళాం కూచి కదా. కల్పన, ఏ కాదా? చిన్నన్నయ్య పెళ్ళాం కూచి కాదా? నేనన్న మాటలో తప్పేవన్నా ఉందా? లేకపోతే కట్టుకున్న వాడికి అత్తమావలకి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా హాస్పిటల్కి వెళ్లి అబార్షన్ చేయించుకుంటుందా? ఎన్ని గుండెలుండాలి అలాంటి పాడు పని చేయటానికి? అయినా ఆవిడగారు నన్ను ఏం లాభంలే. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ల మీద పరిగెడతాను, నా ఇష్టం అన్నదట. అలా ఉంది మన వాడి వరస. ఏం చేస్తాం? అయినా నాకు తెలియకడుగుతానమ్మా, హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్న తర్వాత ఆఖరి క్షణంలోనైనా అమ్మా నీ కడుపులోంచి బిడ్డ పిలిచినట్టు, వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఏవేవో ఫీలింగ్స్ ఉంటాయట కదా. వదినకు అలాంటి ఫీలింగ్స్ ఏవీ లేవా? అలాంటి ఫీలింగ్సే ఉంటే ఇలాంటి పని చేస్తుందా? అమ్మా, ఏమిట్రా ఇంత లేట్ అయింది? చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళానమ్మా. షాపింగా? నువ్వొక్కడివి, అదే వదిన లేకుండానా? వదినికి చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని ఒకటి కొనుక్కు రావడానికి వెళ్ళానమ్మా. 6 డజన్ షాపులు తిరిగితే గానీ అనుకున్న క్వాలిటీ దొరకలేదు. అంత కష్టపడి తెచ్చావా? ఏమిట్రా అది? కుంకుమ పువ్వా? అవునమ్మా, కడుపుతో ఉన్నప్పుడు కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి తాగిస్తే పుట్టే పిల్లలు బంగారు రంగులో పుడతారన్నావుగా, అందుకే నీకు పుట్టబోయే మనవడు బంగినిపల్లి మామిడి పండుల బంగారు రంగులో నాకన్నా అందంగా ఇంకా తెల్లగా పుట్టాలని. అమ్మా, ఏమైంది? కల్పన, అమ్మెందుకు ఏడుస్తుంది? నా నోటితో నేను చెప్పడం ఎందుకులే. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు నాన్న,
దాన్ని ఎక్కడ కొన్నావో అక్కడే తిరిగి ఇచ్చేసాయి. ఎందుకమ్మా? ఎందుకంటే ఈ కుంకుమ పువ్వు అవసరం మనకు లేదు కనుక. అమ్మా, ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? వదిన అబార్షన్ చేయించుకుందని సూటిగా చెప్పు. కల్పన, మీ వదిన? వదినే, నీ పెళ్ళాం ఒక్కతే హాస్పిటల్కి వెళ్ళి కడుపు తీయించుకొని వచ్చింది. అదే పనమ్మా అని అడిగినందుకు నా ఇష్టం, అడగడానికి మీరెవరు అని అమ్మని నన్ను కలిపి తిట్టిపోసింది. సౌందర్య, సౌందర్య, సౌందర్య. నేను విన్నది నిజమేనా? ఓ, ఇంట్లోకి అడుగు పెట్టగానే మోసేశారా? ఎవరు చెప్పారని కాదు, నేను విన్నది నిజమా కాదా అని మాత్రమే అడుగుతున్నాను. నిజమే. వద్దనుకున్నాను, తీయించేసుకున్నాను. తీయించేసుకున్నావా? ఆ మాట చెప్పడానికి నీ సిగ్గనిపించట్లేదు? నువ్వు అసలు ఆడదానివేనా? ఆడదాన్ని కాబట్టే ఈ ప్రాబ్లం వచ్చింది. నీలాగా మగాణ్ణయ్యుంటే ఏ ప్రాబ్లము ఉండేది కాదు. ఛీ! తప్పుడు పని చేసింది చాలక ఇంకా సమర్థించుకుంటున్నావా? కృష్ణ, ఏంటి నేను చేసిన తప్పు? ఇప్పుడే పిల్లల్ని కనడం నాకు ఇష్టం లేదు, అందుకే అబార్షన్ చేయించుకున్నాను. ఇంత చిన్న విషయానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? చిన్న విషయమా? నీ కడుపులో నా ప్రతిరూపం పెరుగుతుందన్న శుభవార్త తెలిసి కనీసం 24 గంటలు కాకముందే ఆ చిన్నారి రూపాన్ని చెరిపేసి చిత్రం చేయడం చిన్న విషయమా? అసలు నీకు మనసు ఎలా ఒప్పింది? కృష్ణ, డోంట్ బి ఎమోషనల్. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఇప్పుడే పిల్లల్ని కంటే ఏడాది తిరగకుండానే నేను ముసల్దాన్నైపోతాను. నా అందం ఆవిరైపోతుంది. నా చలాకీతనానికి చెదలు పట్టినట్టవుతుంది.